హైదరాబాద్ మీర్పేటలో భార్య మాధవిని కిరాతకంగా హతమార్చి ముక్కలుగా చేసిన గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసుకు సంబంధించి పోలీసులు అతని భర్తను ఈరోజు ఎవరైతే మృతురాలు ఉందో అతని భర్తను గురుమూర్తిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు వారం రోజుల పాటు కూడా గురుమూర్తిని పోలీసు అదుపులో తీసుకొని అతనికి సంబంధించి కూడా వివరాలు కానీ తర్వాత ఆధారాలకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తులకు సంబంధించి కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాచకొండ సిపి సుధీర్ బాబుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీన ఆమె వెంకట మాధవికి సంబంధించి కూడా మిస్ అయినని చెప్పి కూడా తల్లిదండ్రులతో సహా అతను కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయించడం జరిగింది. అయినప్పటికీ తనకు ఏం తెలియడంలాగా కేవలం ఉండడంతో కూడా పోలీసులు తదనైన శైలిలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన క్రమంలోనే తన భార్యను ముక్కలుగా చేసి తర్వాత ఎక్కడైతే బాత్రూంలో తీసుకువెళ్ళి తర్వాత ముక్కలుగా చేసి దాంట్లో మొత్తం బాడీని అయితే డిస్పాచ్ చేయడం జరిగింది. చేసి తర్వాత దాంట్లో ముక్కలను ఒక వేడి వాటర్కి సంబంధించి కూడా హీటర్ ద్వారా కూడా ఉడికించి తర్వాత ఆ ఉడికించిన మాంసాన్ని మొత్తం కూడా ముద్దగా రోకలతో కూడా దంచి ముద్దగా చేసి తర్వాత ఆ వాష్రూమ్లో వాటిని ప్రెషర్తో కూడా వాటిని అయితే పంపించడం జరిగింది. అయితే ఎముకలకు సంబంధించి కూడా ముక్కలుగా చేసి వాటిని మూట కట్టి ఒక దగ్గరలో ఉన్న చెరువులో పడివేసినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఇంత క్రూరంగా ఎందుకు చంపాల్సిన అవసరం వచ్చిందని చెప్పి కూడా పోలీసులు అతన్ని అదుపులో తీసుకొని తర్వాత అతని వద్ద ఆధారాలు కానీ కొంతవరకు ఘటన స్థలానికి సంబంధించి కూడా కొన్ని వరకు ఆధారాలు సేకరించడం జరిగింది. వాటికి సంబంధించిన ఆధారాలను కూడా ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపించి తర్వాత నిర్ధారణ అయిన తర్వాత ఈరోజు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మీడియా ముందుకు కూడా మరి కాసేపట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేవలం అతన్ని అక్రమకు సంబంధించి కూడా అక్రమంగా వేరొక ఒక మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక కారణంతోనే ఈ విధంగా హత్య చేసి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు మొదటగా భావించినప్పటికీ వాటిని ఆధారాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మరి కాసేపట్లో వెల్లడించనున్నారు. కానీ అతను ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ కావడం తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా అంత సన్నిహితంగా తర్వాత మంచిగా తను పేరు తెచ్చుకున్న అతని గురుమూర్తి ఇంత కిరాతకంగా ఎందుకు చంపాడు అనేది కూడా పోలీసులకు కొన్ని విసిపోయే విషయాలైతే వెలుగులోకి రావడం జరిగింది. ఓటీటీలో చూసిన సినిమాలకు ఆధారంగా ఓటీటీలో ఏ విధైతే ఒక సినిమా ఆధారంగా బాడీని పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా ఆధారాలు లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో కూడా ఇదే విధంగా చేశారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించి తర్వాత అతన్ని అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మరొకసారి అతని ఎక్కడైతే నివాసం ఉండడం జరిగిందో జిల్లాలగూడకు సంబంధించి కూడా అతని నివాసం ఉండి ఎక్కడైతే ఆమె భార్యను హత్య జరిగిన ఘటన స్థలానికి మరొకసారి గురుమూర్తిని తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ పోలీసులు కొద్దిసేపటి కిందనే చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడికి అంటే ఎన్ని గంటల సమయంలో అతను ఆమెను హత్య చేశాడు, తర్వాత హత్య చేసిన తర్వాత ఆమె బాడీకి సంబంధించి కూడా ఎక్కడికి తీసుకువెళ్లి ముక్కలు చేశారు, ఇదన్నీ కూడా ప్రతిదీ కూడా పోలీసులు పిన్ టు పిన్ సంబంధించి కూడా ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి తర్వాత వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పోలీసులు ఇప్పటికే సేకరించడం జరిగింది. ఆ సేకరించిన వాటికి సంబంధించి కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఈరోజు అతని దాదాపు 6 రోజుల పాటు కూడా ఇప్పటికే ఆనవాళ్ళు లేకుండా తర్వాత ఆధారాలు లేకుండా పూర్తిగా కడిగివేయడం తర్వాత వాటిని చెరిపేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మరి అతని నుంచి రాబట్టిన వివరాలు ఏమేమి ఉండొచ్చు అనేది కూడా మరి కాసేపట్లో అయితే పోలీసులు అయితే వెళ్లించే అవకాశం ఉంది. కానీ ఈ నెల 18న ఆమె మిస్ అయిందని చెప్పి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కానీ 22కి సంబంధించి కూడా ఈ హత్యకు సంబంధించి కూడా వెలుగులోకి రావడం జరిగింది. 22 నుంచి ఈ రోజు వరకు కూడా అతన్ని పోలీసులు అదుపులో ఉండి విచారణకు సంబంధించి కూడా విచారించడం జరిగింది. అతని నుంచి కొంతవరకు సమాచారం రాబట్టి తర్వాత అతనికి అతను చెప్పిన వివరాలతో పాటు ఆధారాలు సేకరించిన ఏవైతే ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్స్ ల్యాబ్ పంపించిన తర్వాత DNA ఆమె వెంకట మాధవి అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతను మాధవిని చంపినట్లు కూడా పూర్తిగా నిర్ధారణకు రావడం జరిగింది. కొద్దిసేపటికి మరి కాసేపట్లో అయితే అతను మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత రాచకొండ సిపి అయితే పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం అయితే వెళ్లించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఒట్టు స్టూడియో.